మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదా? మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి లేవా? ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనుల్లో అడ్డంకులు రావడం వలన ఆ పనులు పూర్తి కావడం లేదా? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడూ కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారో, కోపంతో వారి భర్త దగ్గర నిద్రించరో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఊరిలో పేదవాడైన సేటు నివసిస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, సేటు పేదవాడు ఏంటి అని, రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా అని. ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సుఖ సంతోషాలు అనేవి వస్తూనే ఉంటాయి. అదేవిధంగా వేదాంతి అనే సేటుకు కూడా నొకానొక సమయంలో కష్టాలు వచ్చాయి. తను ఒక సమయంలో చాలా ధనవంతుడు. తను చాలా దాన ధర్మాలు చేసేవాడు. అలాగే చాలా పుణ్యాలను కూడా చేస్తూ ఉన్నవాడు. సమయం మారిపోయింది. తను మెల్లమెల్లగా తన ధనాన్ని అంతా కూడా కోల్పోయాడు. మెల్లమెల్లగా సేటుని జనాలు చెడ్డవాడుగా పిలవడం ప్రారంభించారు. కానీ మంచి కర్మల యొక్క ఫలితం మనిషికి ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సేటుకు కూడా తప్పకుండా ఈ కథలో అదే జరుగుతుంది. ఏ ఊరిలో అయితే సేటు నివసిస్తున్నారో అక్కడ ఒకసారి రాజుగారు దండోరాని వేయించారు. ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులను అన్నీ కూడా రాజుగారికి చెప్పినట్లయితే వారి మనసుకు ఏమి కావాలంటే అవి తీసుకొని వెళ్ళవచ్చు అని దండోరా వేస్తారు. ఆ దండోరాన్ని ఆ సేటు భార్య విన్నది. సేటు భార్య చాలా సంతోషించింది. ఎందుకంటే తనకు తెలుసు, వారికి మంచి రోజులు నడుస్తున్నప్పుడు చాలా పుణ్యాలను సేటు చేశాడు. అలాగే ఆ దండోర గురించి భార్య సేటుతో చెప్పింది. అది విన్న ఆ సేటు చాలా సంతోషించాడు. అలా అయితే మనకు చాలా అధిక మొత్తంలో మూల్యం లభిస్తుంది. ఎందుకంటే మనం చేసిన మంచి కర్మలు చాలానే ఉన్నాయి అని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ సేటు 4 రొట్టెలు మూట కట్టుకొని రాజుగారి భవనం వైపుగా వెళ్తున్నాడు. రాజుగారి మహల్ చాలా దూరంలో ఉంది. సగం దూరం వెళ్ళేసరికి సేటుకు చాలా ఆకలి వేసింది. నీరసించిపోయాడు. సేటు ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆకలిగా ఉండడంతో తనతో తెచ్చుకున్న రొట్టెలను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు వచ్చి తన పిల్లలతో కలిసి అక్కడ నిల్చొని ఉంది. ఆవు ఆకలితో ఉంది అని సేటుకు అర్థమైంది. గతంలో సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి. అందువలనే ఆవు గురించి సేటుకు అన్ని విషయాలు కూడా బాగా తెలుసు. సేటు పరిస్థితి ఇప్పుడు బాలేదు. కానీ సేటు యొక్క స్వభావం ఏమాత్రం కూడా మారలేదు. తను మొదటి నుండే పరోపకారం కలిగిన వ్యక్తి. అందువలన ఇతనికి ఆవుపై దయ కలిగింది. తను తెచ్చుకున్న రొట్టెల నుండి 2 ఆవుకి పెట్టాడు. ఒక క్షణంలో 2 రొట్టెలను ఆవు తినేసింది. ఆ సేటు మనసులో విచారం కలిగింది. చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉంది. తన 2 దూడలకు పాలు ఇవ్వాలని, ఈ 2 రొట్టెలను తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆలోచించి తన దగ్గర ఉన్న ఆ 2 రొట్టెలు కూడా ఆవుకి పెట్టేశాడు. రాజుగారు తన దర్బారులో సేటుకి తన పేరు చెప్పమని అడిగారు. తను చేసిన మంచి కర్మల గురించి చెప్పమని అడిగారు. అప్పుడు సేటు రాజుగారికి నమస్కరించారు. తరువాత తను చేసిన మంచి పనుల గురించి చెప్పడం ప్రారంభించారు. ఆ సేటు ఇలా అన్నాడు, నేను చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారాన్ని పెట్టాను. చాలామందికి దానాలు చేశాను. చాలా తీర్థయాలకు వెళ్ళాను. చాలామంది సాధువులకు సేవ చేశాను. అలా చాలా మంచి పనులు చెప్పిన తర్వాత సేటు ఇలా అన్నాడు, ఇవన్నీ నేను చేసిన మంచి పనులు. వీటన్నింటికి బదులుగా మీరు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారో అది కొంచెం ఇవ్వండి అని అంటాడు. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత రాజు ఇలా అన్నాడు, ఇక నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అన్ని చెప్పు. ఇప్పటి వరకు నువ్వు ఏమైతే చెప్పావో అవన్నీ కూడా నాకు మంచి కర్మలు లాగా అనిపించడం లేదు అని అంటారు. ఇప్పటి వరకు రాజుగారు అన్న మాట విని చాలా ఆశ్చర్యం కలిగింది. చేతికి చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు, ఇప్పటి వరకు నేను చెప్పిన పనులు మీకు మంచి కర్మలు లాగా అనిపించకపోయినట్లయితే మీరు చేసిన మిగిలిన కర్మలను చెప్పడం వేదమవుతుంది. నాకు సెలవు ఇవ్వండి, నేను తిరిగి వెళ్ళిపోతాను అని ఆ సేటు రాజమహల్ వదిలి వెళ్ళిపోతున్నాడు. ఇంతలో రాజుగారి దర్బార్లో ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు. అది విన్న రాజుగారు ఆ సేటును మళ్ళీ వెనక్కి పిలిచాడు. ఈరోజు నువ్వు చేసిన మంచి పనుల గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని సేటుని అడిగాడు. అప్పుడు సేటు, నేను ఈరోజు ఏ మంచి పనిని కూడా చేయలేదు.
నేను మీకు ఏ విధంగా చెప్తాను అని అంటాడు. రాజుగారు ఆ దర్బార్లో ఉన్న వ్యక్తిని జరిగిందంతా కూడా చెప్పమని చెప్తాడు. రాజుగారు నేను ఏ విధంగా అయితే మీ మాట విని వచ్చానో, ఎక్కడైతే ఈ సేటు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చున్నాడో అక్కడ తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకి తినిపించాడు. తను ఏమీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగి ఆకలితో ఉండిపోయాడు. అప్పుడు సేటుకు అర్థమైంది రాజాగారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అని. అప్పుడు సేటు ఇలా అన్నాడు, జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యమవుతుంది, ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అని అన్నాడు. అప్పుడు రాజావారు సేటుతో ఇలా అన్నాడు, ఈ స్థలంలో ఉన్న మహాత్ములను గురువులు చెప్పిన వారు అనుసారం ప్రకారం నేను కూడా ఈ పనిలోనే పుణ్యకర్మలుగా నమ్ముతున్నాను. ఆ పనులను చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావంతో చేస్తారో, ఇక అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే మంచి పనులు చేసిన తర్వాత దాన్ని మర్చిపోవడం. అదే కారణం. నువ్వు ఈరోజు ఏ పని చేశావో అది ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పనుల కన్నా ఉత్తమమైనది, సర్వశ్రేష్టమైనది కూడా. అందువలన నేను ఇచ్చే బహుమతిని నువ్వు అర్హుడవు. తరువాత రాజుగారు సేటుకు తన దగ్గర ఒక గొప్ప పదవి ఇచ్చాడు. సేటు కూడా చాలా సంతోషించాడు. తాను వెంటనే వెళ్ళి తన భార్యతో చెప్పుకున్నాడు, ఈరోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు, అలాగే నాకు గొప్ప పదవిని కూడా ఇచ్చారు. అది విన్న భార్య చాలా సంతోషించింది. ఆ సేటు రాజుగారి దగ్గరే పనిని ప్రారంభించాడు. రాజుగారు ఆ సేటుపై చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఎందుకంటే రాజుగారికి తెలుసు సేటు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు. దర్బారులో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా కూడా అవన్నీ కూడా సేటుతోనే చెబుతూ ఉండేవాడు. రాజుగారు ఆ పనులను కూడా సేటు దగ్గరే ఉండి చాలా బాధ్యతతో చేస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుగారు మహల్లో కూర్చొని ఉన్నాడు. అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వచ్చి రాజుగారితో ఇలా అన్నాడు, అయ్యా, మిమ్మల్ని కలవడానికి ఒక సాధు వచ్చాడు అని చెప్పాడు. అప్పుడు రాజావారు ఆదేశాన్ని ఇచ్చారు. వారిని గర్వపూర్వకంగా నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పారు. సిపాయి బయటకు వెళ్ళి ఆ సాధువుని గర్వపూర్వకంగా లోపలికి తీసుకువచ్చాడు. రాజుగారు ఆ సాధువులు గురువుగారుగా తన మహల్లో ఉండమని చెప్పారు. అప్పుడు సాధువు రాజుగారితో ఇలా చెప్పాడు, రాజా, నేను మీరు చేసే సేవ భావాలను చూసి చాలా సంతోషమయ్యాను. అందువలన నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తాడు. ప్రతి పుత్రుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఏ పురుషుడైనా సరే తన భార్యతో ఎప్పుడు కూడా మంచి సంబంధాలను ఉంచుకోవాలి. ఎవరైతే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండదో మీరు తప్పకుండా ఆ పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఆ ఇంట్లో పేదరికం ఇంకా దౌర్భాగ్య నివాసం ఉంటాయి. అందువలన భార్యాభర్తల మధ్యలో స్నేహభావం, ప్రేమభావం ఉండటం చాలా అవసరం. ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కూడా అలాగే ఎవరు కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు. మీరు ఈ విధంగా చేసినట్లయితే భార్య హృదయంలో ఆమె చాలా దుఃఖపడుతుంది. భార్య అంటే ఆ ఇంటి మహాలక్ష్మి అని మన పురాణాలలో చెప్పడం జరిగింది. అలాంటి లక్ష్మిని దుఃఖపెట్టినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు లేకుండా, అలాగే ధనధాన్యాలు పతనానికి ప్రారంభమవుతుంది. ఆ ఇంటికి పేదరికం వస్తుంది. ప్రతి భార్యాభర్తలు కూడా ఇద్దరు ఎప్పుడు కూడా ఒకే చోట నిద్రించాలి, కలిసి కాపురం చేయాలి. ఎందుకంటే ఒకే చోటు నిద్రించడం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతుంది. ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంట్లో సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఆ మాటను చెప్పి గురువుగారు రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది అని వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు. రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది. రాజుగారు ఒంటరిగా తన గదుల్లో నిద్రిస్తూ ఉండేవారు. కానీ రాణి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడడం కోసం ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది. ఆ రాజమహల్లోనికి ఒక వ్యక్తి వేషాన్ని మార్చుకొని సిపాయి రూపంలో
ఆ రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతడు వేరే దేశ గూఢచారి. ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందించడం కోసమే ఆ వ్యక్తి మారువేషంలో అక్కడ ఉండేవాడు. ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ రాజు రాణి మధ్య గొడవ జరుగుతుందని. ఆ వ్యక్తి దాని వలన లాభాన్ని పొందవచ్చని అనుకున్నాడు. రాజుగారితో ఆయన రాణి కూడా లేదు. ఆ గూఢచారి రాజుగారి గదిలోకి వెళ్తాడు. అప్పుడే రాణి రాజుగారు చూసుకోవడం కోసం ఆయన గది వైపు వస్తూ ఉంది. రాణి చూసేసరికి రాజుగారిని చంపడం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు. వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వారిని పట్టుకోమని చెప్పింది. ఉదయం రాజుగారికి ఈ విషయం అంతా కూడా తెలిసింది. అప్పుడు రాజుగారు రాణికి ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి ఉండాలి. దానివల్ల మీ ఇంట్లో ధనధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి. అలాగే అందరికీ భాగ్యం కూడా మంచిగా ఉంటుంది. సరైన సమయంలో రాని వారిని పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణము, ధనము, రాజ్యము అన్నింటినీ కూడా కోల్పోయేవాడిని కదా. నిజంగా ఇంటికి మహిళ అనేది లక్ష్మీ స్వరూపమే. అందువలనే ఆ లక్ష్మిని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి. ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో ఆ భార్య ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. అమ్మవారి కృపతో ఆ ఇంట్లో ధనధాన్యాలతో పాటు సుఖ సంతోషాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.